ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా నా మీద వేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ ఓకే. మీకు ఇంకోటి చెప్తున్నా, ఆయన అన్నారు డాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నాం అందరూ. మన మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్ రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది, ఇది వెళ్తుంది. సో దాంట్లో ఎప్పుడు నేను నా 10% తీసుకోలే, అది డాన్సర్కి సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను కొంతమంది మాస్టర్లు తీసుకుంటాను, కొంతమంది తీసుకో. సో దాంట్లో నేను ఫస్ట్ నుంచి ₹1 తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, అది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒక్కసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను. మీరు లక్షల సార్లు ఆడేది మీరు, కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు. ఇంకొకటి, 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు. మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం, ఇది తెస్తాం, ఆయన ఇచ్చిన మాటలు హామీలు చేయలేదని చెప్పి ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోనని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకునే దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు. సో అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ తీసుకుని చెప్పా. అంటే మెయింటెనెన్స్ ఇస్తారు ఈ యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి లేరు కదా, నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని ఇవన్నీ రాంగ్. తర్వాత అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చెప్పారు. దాంట్లో
ఇంకేదో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి. సో అలాగే ఈ పక్కన పెడితే సార్ సార్ అవును సార్, ఓకే సార్. లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్ట్ దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత ఇంకొక శ్యామ్ సుందరం గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారని అంటే, సార్ పని ఆపట్లేదు ఆయన అన్నారు. 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు, పని ఆపట్లేదని చెప్పి 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు. మేము ఎవరు ఆపల. మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్స్ కూడా పంపించాం యాజ్ ఎ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటనంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది? కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనోడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే, గోయింగ్ అకార్డింగ్ టు ద పాష్ గైడ్లైన్స్, ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గైడ్లైన్స్, ది యాక్ట్ ఇస్ ఆఫ్ 2013. ఆ గైడ్లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానెల్, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం. ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేసు బిట్వీన్ 2 కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ్యావ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. పాప షీఈ్ అ వెరీ టెండర్, వెరీ యంగ్ గర్ల్. మైండ్ మనమందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూజ్ అలెజ్డ్ రైట్ నౌ ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్. అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది, అథారిటీ ఎక్కువ ఉంది. ద గర్ల్ హూజ్ అక్యూజ్డ్ ఇస్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. సో లెట్ us కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం. లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్, లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది. ది ఫస్ట్ టైం వెన్ నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను. బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి she has approached a few of our media channels. I don't want to take the name of them, but she has approached the media channels. The media channels have been really good with her at that point in time. ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు వెళ్ళాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి, సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు. సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్. ఇన్ఫ్యాక్ట్ దే సపోర్టెడ్ అండ్ దే సెంట్ ఇట్ టు ద రైట్ ఛానల్ వేర్ భరద్వాజ్ గారు అండ్ సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్డ్. Supriya Garu, on behalf of the Voice of Women, the support group that Damu Garu was mentioning, has approached Telugu Film Chamber of Commerce to make sure that her card was given. Damu Garu indak mention cheyadam marchipoyaru. Dancers Union lo chaala avakatavakalu unnai, avi sir malli kaasepatlo cheptaru. And vaatni address chestu ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ 6.5 lakhs యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు. అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్. సో దాము గారు అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్. బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్. అసలు ఈ కమిటీ దగ్గరికి కేసు, సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెయిన్ వెన్ ఐ స్పోక్ టు హర్, వెన్ భరద్వాజ్ గారు స్పోక్ టు హర్, వీ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈజ్ సెక్షువల్ హారాస్మెంట్. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under, she was working under him. But the problem came with the sexual harassment. Adi manaku telesinappudu, you have to come to us. We are here as a panel and cheppi we started the, excuse me. Thank you.
సో ఈ సెక్షువల్ హ్యారస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్కి కేసు రావడం జరిగింది అండ్ వీవ్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్, యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హ్యావ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హ్యారస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammaiki avasaram. Thereby the committees, maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows, and మేము బికాజ్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమిక హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాముగారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girl's పిక్చర్. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ. అది ఒక సెక్షువల్ అసాల్ట్గా అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తూ ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెడ్ ఈ కమిటీ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మరి మేమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి? There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. We are in the verge, మాకు ఇంకొక అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ వీ హ్యావ్ 90 days టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అ రిపోర్ట్. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% బికాస్ వీఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. లాస్ట్ 2 weeks నుంచి we've done a lot of work on it. We are finding a lot of evidence. We are having a lot of structural proof. So this is not an individual's case where we are not supporting one individual. Idi ma prayatnam, collective effort of the industry entante, this is sexual harassment at the workplace and we want to make our industry to be a safe place for the women to work. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో, వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్, వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు, ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని. మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్, బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు గో టు ది పోలీస్. బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ